ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మాకు మీరు తోడై ఉన్నారు. మీ కాపుదల దయచేశారు నాయన. మంచి నిద్రను దయచేశారు, అనుగ్రహించారు ప్రభువా. అయా ప్రభువా, ఈ ఉదయకాలను చూడాలని ఎంతోమంది ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని ధన్యత భాగ్యము మీ కృప చొప్పున మాకు అనుగ్రహించారు. సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నారు నాయన. స్తోత్రాలయ, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఈ ఉదయాన తండ్రి మిమ్మల్ని స్తుతించగలిగిన ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. యెహోవా తన జనులను ఆయన విడనాడడు అని తండ్రి లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, ఈ రోజున ఈ లోకంలోని మనుష్యులు నా అన్నవారు అందరూ కూడా విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ అయా మీరెన్నడూ కూడా విడనాడని దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అయా ఈ రోజున ఎవరు ఏ వ్యక్తిని బట్టి దిగులు చెందకుండా మీరు వారికి తోడుగా ఉన్నారు. మీరు వారి వెంబడే ఈరోజు నడుస్తున్నారు. వారికి అపాయము జరగకుండా కాపాడుతారు అనే ధైర్యముతో వారు ఈరోజు ముందుకు సాగే కృప దయచేయండి. అయా వారందరినీ తండ్రి ఆశీర్వదించండి, దీవించండి. ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున ప్రార్థిస్తున్నాము. సహాయం అనుగ్రహించండి నాయన. అయా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ఏ పని అయితే వారు కలిగి ఉన్నారో ఆ పనులన్నిటిలో వారు నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి. అయా జ్ఞానము దయచేయండి, తెలివి దయచేయండి. ఎలా ముందుకు సాగాలో మీరే తెలియపరచండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు అయా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారో వారికి మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. తండ్రి, మార్గాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వెళ్తున్న రాకపోకల్లో మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి నాయన. ఏ ఒక్కరికి ఎటువంటి ఆపద జరగకుండా, ప్రమాదము సంభవించకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమ్యస్థానాలు సురక్షితంగా చేర్చబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, అయా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా, ఎవరు కూడా అయా అనారోగ్య బారిన పడకుండా, ఎవరు కూడా ఆర్థికపరమైన సమస్యలను బట్టి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి విషయంలో మీరే అందరికీ సమృద్ధినిచ్చి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును బిడ్డలకు మీరు ఈరోజు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు మంచి జ్ఞానంతో వారిని నింపండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి డెలివరీస్లో, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. వారి యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా అనుకూలమైన రిపోర్ట్స్గా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ఉపయోగించుకునే కృప అనుగ్రహించమని, అయా ఈ రోజున ప్రాముఖ్యంగా మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా ఏ కార్యము ఏ బిడ్డ కూడా చేయకుండా, ఈ లోకంలో వారు సాక్ష్యం కోల్పోకుండా, మార్గము తప్పి ప్రవర్తించకుండా అయా ఆత్మీయ వృద్ధిని వారందరికీ దయచేయమని తండ్రి, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయా ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనాను మీ యొక్క అద్భుతమైన ఈ మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే కృప దయచేయమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.